హాయ్ హలో, నేను మీ మిస్టర్ బ్రోస్ని. ఈరోజు మనం చూస్తున్న ఈ గ్రానైట్ క్వారీ దాదాపుగా 25 సంవత్సరాల క్రితం ఉన్నది. అంటే అప్పుడు ప్రారంభం అనేది చేశారు. కొంతకాలము కొన్ని సంవత్సరాలుగా దీనిని కొనసాగించడం అనేది జరిగింది. అయితే కాలక్రమేణా దీన్ని అప్పట్లో ఈ ప్రాంతం చాలా వరకు చూసుకుంటే పూర్తిగా కొండలు, అడవులు, సహజ రాళ్లతో నిండి ఉండేది. తర్వాత ఈ భూగర్భ సర్వేలు జరుగుతాయి కదా, వాటిల్లో ఆ భూగర్భ సర్వేలో జరిగినప్పుడు నాణ్యమైన గ్రానైట్స్ ఉన్నట్లుగా బయట గుర్తించారు. తర్వాత మనకు ఇంకా ఆ గ్రానైట్స్ని తీయడానికి ఇంకా మనుషులు కావాలి కాబట్టి తర్వాత కొంతమంది మా ఈ ప్రాంతంలో ఉన్న గ్రామంలో ఉన్న ప్రజల్ని తీసుకుని పోయేటోళ్ళు. అక్కడ చాలా వరకు భారతదేశంలో గ్రానైట్ తవ్వకాల అభివృద్ధి అనేది అనేక దశాబ్దాలలో కొనసాగుతూనే ఉంది. ఇక్కడొకటే అని కాదు, అనేక చోట్ల జరుగుతూనే ఉంటుంది. అయితే ముఖ్యంగా మనకు ఈ గ్రానైట్ తవ్వకాలు అనేది భారతదేశం మొత్తం, అంటే ఈ ఆంధ్ర రాష్ట్రం వరకు, అంటే ప్రపంచ మార్కెట్లలో ముఖ్య స్థానాన్ని సంపాదించుకునే క్వారీస్లు కూడా ఉన్నాయి. అంటే ఆ స్థాయిలో సంపాదించుకున్నాయి. అయితే మనకు ఇక్కడ ఈ గ్రానైట్స్ అనేది లోకల్లో ఎలా అయితే ఉంటాయో ఆ గ్రానైట్స్ని తీసుకునేలాగా ఆ టైప్స్ ఆఫ్ గ్రానైట్ మాత్రమే దొరుకుతాయి. అంటే మొదట్లో అయితే ఇక్కడ వర్క్ జరిగేటప్పుడు ఏంటంటే చాలా వరకు అప్పట్లో మనకు టెక్నాలజీ కూడా అంతగా లేవు, పెద్దగా అవసరాన్ని తీర్చే యంత్రాలు కూడా లేవు. అప్పట్లో అయితే నాకు తెలిసి కార్మికులే వాళ్ళ చేతి పనిముట్లతోనో లేకపోతే ఈ డ్రిల్లింగ్ మిషన్స్ ఉంటాయి కదా, వాటి చిన్న వాటితోనూ కానీ ఆ రాళ్లను కట్ చేయడానికి చిన్న సంథింగ్ ఏదైనా ఒక చిన్న పరికరాలను వాడి ఆ పెద్ద రాళ్లను బయటికి తీయడానికి కూడా చాలా రోజులు కష్టపడేటోడు. వాటిని లాగడానికి క్రైన్స్ లేవు. ఇంకా ఏమైనా డైమండ్ వైర్ వంటివి, అంటే స్ట్రాంగ్ వైర్ వంటివి, అవి ఆధునిక కాలంలో అయితే అప్పట్లో ఉండే విషయాలలో అయితే చూసుకుంటే చాలా వరకు కార్మికులే చేతితో పనిచేసేటోళ్ళు. పెద్ద రాయి ఉన్నా దాన్ని బయటికి తీయాలన్నా వాళ్ళు కష్టపడేటోళ్ళు. ఇప్పుడైతే కాలక్రమేణాగా ఇప్పుడైతే భారీ క్రెయిన్లు వచ్చేసాయి, ఎక్స్కవేటర్లు వచ్చేసాయి, డైమండ్స్, వైర్స్ లాంటివి వంటి ఆధునిక యంత్రాలు వచ్చాయి. దీంతో తక్కువ సమయంలోనే మనం చాలా వరకు పెద్ద గ్రానైట్ కూడా వాటిని బ్లాక్ చేసుకొని త్వరగా మనం దాన్ని తవ్వి సాధ్యమైన వరకు నాకు తెలిసి వాటిని అంటే తొందరగా బయటికి తీసేసి దానికి మనకు అవసరమైన సైజులోనూ దాన్ని కట్ చేసుకొని దాని ఉత్పత్తి అనేది, సామర్థ్యం అనేది గణనీయంగా పెంచేసేటోళ్ళు. ఈ క్వారీ వల్ల వందలాది కుటుంబాలకు ఉపాధి లభించింది. డ్రైవర్లు, మిషన్లు ఆపరేటర్లకి, వెల్డర్లకి, మెకానిక్స్ వాళ్ళకి, లోడింగ్స్ వాళ్ళకి, కార్మికులకు చాలా రకాలుగా అనేక మందికి జీవన ఉపాధిగా ఉన్నది. ఈ గ్రానైట్ కట్ చేసిన తర్వాత వాటిని ఫ్యాక్టరీలకు పంపించి పాలిష్ చేసి దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఈ గ్రానైట్ని పంపించేటోడు. మన ఆంధ్రాలోని కొన్ని ప్రాంతాలకైతే గ్రానైట్స్ అనేది, ఈ గ్రానైట్ చాలా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందినవి కూడా ఉన్నాయి. అంతేకాదు ప్రతి క్వారీ అభివృద్ధితో పాటు ఈ పర్యావరణ పరిరక్షణ కూడా చాలా ముఖ్యం. కాబట్టి దుమ్ము నియంత్రణ, మళ్ళీ ఎలాంటివి వర్షపు నీటి పడతాయి కదా, వాటిని కూడా నిల్వ చేయడానికి మొక్కల్ని నాటేటోళ్ళు భద్రతని ఉల్లంఘించకుండా ఆ నిబంధన అనేది పాటించేవాళ్ళు. వాటిపై చర్యలు కూడా అవసరం పడే విధంగా తీసుకునేవాళ్ళు. భారతదేశంలో గ్రానైట్ అనేది తవ్వకాల కోసం పరిరక్షణ మరియు వాటిని అభివృద్ధి చేయడం విషయంలోనూ అనేక నియమాలను కూడా అమల్లోకి ఉన్నాయి. వాటిని పాటిస్తూ చేసేవాళ్ళు. ఇది 25 సంవత్సరాల క్రితం చిన్న స్థాయిలో ప్రారంభమైన ఈ క్వారీ ఇప్పుడైతే ప్రపంచం కాకపోయినా ఈ ఆంధ్ర అనే స్టేట్ వరకు భారీ పరిశ్రమలుగాను మరియు అనేక మందికి జీవితాలలో మార్పు తీసుకుంది. అంటే వాళ్ళ బ్రతుకు జీవనానికి మార్గం వచ్చింది. అంటే ఇంకా అక్కడ వర్కర్స్కి పనిముట్లు లేకుండానే కొన్ని రకాల టెక్నికల్స్ని వాటిని యూజ్ చేసి కేవలం రాళ్లను ఒక కథ కాదు, కానీ ఇది కష్టపడి పనిచేసిన కార్మికుల కథలా. ఇది నిజమైన కథ. సాంకేతికంగా చూసుకున్న అభివృద్ధి అనేది చాలా గొప్పది. ఈ గ్రామం అనేది ఈ కొండ, ఈ గ్రానైట్స్ అనే ఒక వాటిలో మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి పాత మైనింగ్ చరిత్రలు కూడా మీకోసం మా ఛానల్ నుండి తప్పకుండా అందిస్తాం.